నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. అయితే ఒక బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏది పాత రిజర్వేషన్లతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోవడానికి సిద్ధమవుతున్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉన్నది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కానీ విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా ఇదే జరిగితే ఏం జరుగుతుంది? ఇదే జరిగితే ఒకవేళ ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోకి పోతే ఎవరు నష్టపోతారు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో కానీ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే బీసీ సమాజంలో ఉన్న నాయకులు వివిధ కుల సంఘ నాయకులు దయచేసి మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మీరు నిజంగా ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయితే, ఒకవేళ మీరు మీ గోలు సర్పంచ్ ఇట్లయితే, ఎంపీటీసీ అయితే, ఒకవేళ జడ్పీటీసీ కావాలనుకున్నా ఒకసారి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారి చూసుకుందాం, గత ఎన్నికల్లో బీసీలకు జరిగిన అన్యాయం ఏంటిది. గత ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఏంటిదంటే గత ప్రభుత్వంలో దాదాపుగా బీసీ జనాభా ఎంత ఉంది? ఇప్పుడు పాత లెక్కల ప్రకారం అయితే దాదాపుగా 52 నుంచి 53% ఉంటుంది కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఒకవేళ బీసీ కులగణన జరిగితే మొత్తానికి 50% దాదాపుగా 54 నుంచి 55% పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీ జనాభా అనేది పెరిగింది కాబట్టి, జనాభా ఏదైనా పెరిగింది. కాకపోతే బీసీ ఒకవేళ కులగణన జరిగి బీసీలకు రిజర్వేషన్ పెంచాలనుకుంటే బీసీ రిజర్వేషన్ ఎంత అవుతుంది? అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్కార్ ఏం చేసిండు? ఓసీలకు ఇప్పుడు జనరల్ సీట్లు పెంచడం కోసం బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం తగ్గించిండు కూడా. 34% ఉన్న రిజర్వేషన్లు 23%కి తీసుకొచ్చిండు. అంటే దాదాపుగా ఒక 100కు 10 ఎంపీటీసీలు కానీ, 10 సర్పంచ్లు కానీ, 10 జడ్పీటీసీలు కానీ, 10 ఇంకా కింది స్థాయి నాయకులను కానీ తగ్గించే ప్రయత్నం చేసిండు. అంటే 100కు 11 మంది తగ్గిపోయారు. దేనికి సంబంధించిన చూసుకున్నా కూడా బీసీలు అనేది 100కు 10 మంది నాయకులు ఎన్నికలకు దూరం ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్ లేదు అక్కడ. రిజర్వేషన్ జనరల్ స్థానాల్లో దాదాపుగా ఈ జనరల్ స్థానం వచ్చిందంటే దాదాపుగా ఎవరు కానీ అగ్రకులాలకు సంబంధించిన వారు గెలిచే అవకాశం ఉంటుంది. అందులో జనరల్ స్థానం అంటే మాది అనే విధంగా వాళ్ళు ఫిక్స్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జనరల్ వస్తే మేము పోటీ చేయొచ్చు అనే విధంగా వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అన్న గెలవడం కష్టం కాబట్టి, చాలా మటుకు గెలిస్తే గెలవచ్చు కానీ చాలా తక్కువ కాబట్టి కేసీఆర్ ఆ పని చేసిండు. బీసీలను తగ్గించి జనరల్ కోటాను పెంచిండు. అప్పుడు జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా ఏం చెప్పింది? అసలు బీసీ కులగణన చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఏ జనాభా ఎంత ఉందనేది కులగణన చేసి మీకు చూపెడతామని చెప్పింది. కులగణన చేసిన తర్వాతనే మొన్నటిదాకా ఏమనుకున్నారు వివిధ సామాజిక నాయకులు కానీ, సామాజిక వర్గాల నాయకులు కానీ ఏమనుకున్నారు? కులగణన చేసిన తర్వాత ఎన్నికల్లోకి పోతే ఎవరికి సంబంధించిన రిజర్వేషన్స్ వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోటా కింద వాళ్ళకు ఎవరికి కావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గం ఎన్ని రోజులుగా నష్టపోతూ వచ్చినది కాబట్టి ఇక కులగణన జరిగితే నిజంగా బీసీలకు రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నదానికన్నా 34 కన్నా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక బ్రేకింగ్ వస్తూ ఉన్నది. నిజంగా ఒకవేళ ఇదే జరిగితే ఇట్లా బీసీ సమాజం ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. దయచేసి బీసీ సమాజం మేలుకో, ఇకనైనా మేలుకొని మీకు బీసీ కులగణన జరిగిన తర్వాత, మొత్తానికి కులగణన జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలని ఒక నినాదం ముందుకు తీసుకురండి దయచేసి. లేకపోతే చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున నష్టపోతారు. మీకున్న జనాభా కన్నా అసలు రిజర్వేషన్ అనేది తక్కువ ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ ఇదే జరిగితే గిట్లా కాంగ్రెస్ పార్టీ తన మాట తప్పినట్టు అవుతుంది. ఎందుకంటే కులగణన జరిగిన తర్వాతనే ఎన్నికలకు పోతాం, లేకపోతే కులగణన జరుపుతాం అని మాటలు ఇచ్చింది. ఒకవేళ ఈ కులగణన జరుపుతాం, ఒకవేళ ఎన్నికలు బాగా దూరం అవుతుంది. ఇప్పటికే దాదాపుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పదవికాలం అయిపోయి, సర్పంచ్కి సంబంధించిన పదవికాలం అయిపోయి దాదాపుగా 6 నెలలు కావస్తూ ఉన్నది. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత మేము కులగణన చేస్తామంటే కులగణన చేసినా ఒకటే, చేయకున్నా ఒకటి. ఇప్పుడు బీసీ కులగణన జరిగితే ఒకవేళ అసెంబ్లీ ముందు జరిగితే దీనికి సంబంధించిన అసెంబ్లీకి క్యాడర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు బీసీలో పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రం కేంద్రం ఆమోదిస్తే బీసీ కులగణన జరిగితే బీసీలు ఎమ్మెల్యేలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది జరగదనుకో, కనీసం గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ నాయకులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదా లేదా?
ఒకసారి ఆలోచించుకోండి. మీ నాయకులు ఎక్కడి నుంచి ఎంత దూరం ఎంతమంది ఉండవలసిన నాయకులు ఎంత తగ్గిపోతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకొని దయచేసి కులగణన చేసేంత వరకు స్థానిక ఎన్నికలు ఆపాలని మీరు డిమాండ్ ఒకటి ప్రభుత్వం ముందుకు తీసుకురండి. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో ఈ కులగణన చేసిన తర్వాతనే ఒకవేళ రిజర్వేషన్ పెంచాలంటే ఏమైంది, కులగణన జరపాలి. కులగణన జరిపి ఏది కమిటీ ప్రకారం కులగణన జరిపి కోర్టు ముంగట పెడితే పెంచే అవకాశాలు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్తా ఉన్నది కోర్టు. మరి అలాంటప్పుడు కులగణన జరగకుండా పోతే ఎన్నికలకు ఎవరు నష్టపోతారు? ఇప్పుడు బీసీలే నష్టపోతారు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.